ఆనందంగా ఈ యొక్క మాటలు ధ్యానము చేద్దాము. ఈనాటి యొక్క మన యొక్క అంశం ఏదంటే, ఓ రిబలియస్ చిల్డ్రన్, ఓ ఎదురు తిరిగే పిల్లలారా, అయ్యో ఎదురు తిరిగే పిల్లలారా. మనకి శ్రమ వస్తే అంటాము కదా, అయ్యో అని ఏ రకంగా అంటామో అదే రకంగా సర్వభూమండలాన్ని ఆకాశమును సృజించిన దేవుడు కూడా ఆయన అంటున్నాడు, అయ్యో ఎదురాడు నా ప్రజలారా అని అంటున్నాడు. మనమందరము కూడా ఆయన ఎదురాడుతున్నామట, ఆయనకు మనం ఎదురు చెప్తున్నామట. అయితే దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదురాడు ప్రజల కొరకు ఆయన దినమెల్ల తన చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఈ దినమున మనము ఎక్కడ ఎదురు తిరుగుతున్నాము, ఎందుకు ఎదురు తిరుగుతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మనం ఎదురాడి దేవుడు నాకు ఏ మేలు చేయడం లేదని మనం అనే పరిస్థితికి మనం రాకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా కాదనే దేవుడు కాదని మనకు అర్థము కావాలి. అందునిమిత్తమై వాక్యము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతున్నాను. 51 నుంచి 53 వచనాలు ఒక సందర్భాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. దేవుడు మానవులతో వారి జీవిత విధానముతో విసిగిపోయి వేసారి ఆయన ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే సంభాషించే పదజాలం చూస్తే ముష్కరులారా, ముష్కరులారా. ముష్కరుడు అంటే తెలుగు యొక్క భావం ఏంటంటే ఎదురాడు వాడని, మాట తప్పు వాడని, క్రమము లేని వాడని, విధేయత లేని వాడని, రకరకాల భావాలతో కూడినటువంటి దుష్ట స్వభావం కలిగిన వాడిని ముష్కరుడు అని అంటారు. అయితే ఆయన అడ్రస్ చేసేటప్పుడే సహజంగా మనం ఒక సభని అడ్రస్ చేసేటప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాము, లేదంటే మై డియర్ ఫ్రెండ్స్ అని మనం సంబోధిస్తాము. ఆర్ అదర్వైజ్ మై డియర్ సిటిజన్స్ అని చెప్పేసి మనం అడ్రస్ చేస్తాము. కానీ ఇక్కడ ఈ మాట చాలా బాధాకరమైన మాట. ఆయన అంటున్నాడు, ముష్కరులారా అంటే చెడిపోయిన వారా, ఈ చెడుతరము కలిగినటువంటి జీవించే వ్యక్తులారా. ఆయన మన్ని సంబోధించే విధానములో చాలా ఆయాసముతోనూ బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతగా ఆయనకు మనం బాధ కలిగించామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని బాధతో మాట్లాడుతున్నాడంటే మనం ఏదో విసిగిస్తేనో బాధ పెడితేనో అతని ఎడల దుష్క్రియలు చేస్తేనే బాధతో మాట్లాడతాడు. దేవుడు కూడా మనం ఆయన నొప్పించినప్పుడు, ఆయన బాధ పెట్టినప్పుడు, ఆయన ఆయనకి దుఃఖము కలిగించినప్పుడు ఆయన కూడా మనతో మాట్లాడే భాష మారిపోతుంది. ప్రేమతో మాట్లాడే విషయాలు వేరు, మాట తప్పిన మనుషులకి, క్రమము లేని మనుషులకి, అవిధేయులైనటువంటి మనుషులకి, భక్తి లేని జనాంగాన్ని మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి ఆ సమయాల్లో దేవుడు ఆ పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు. మనము కూడా మన జీవితంలో, నిజ జీవితంలో ఈ రకమైన పదాలు ఉపయోగిస్తాము. అందుకే దేవుడు అంటున్నాడు, ముష్కరులారా, చెడ్డతరము వారా, చెడిపోయిన వారులారా అని ఆయన పిలుస్తూ ఏమంటున్నాడో చూడండి. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునలను వారలారా. ఎందుకు ముష్కరులారా అని అంటున్నాడు? మన హృదయమును కానీ మన చెవులను కానీ దేవునికి అప్పగించకుండా మనము మందిరాలకు వస్తున్నాము, కూడికలకు మనం వెళుతున్నాము, పరిశుద్ధ సమాజంలో కూర్చుంటున్నాము, కుటుంబ ఆరాధనలో మనము కూర్చుంటున్నాము, రకరకాలైనటువంటి గూగుల్ మీట్లోనూ అదే రకంగా రకరకాలైనటువంటి వాటిలో మనము కూర్చుంటున్నాము. కానీ మనం ఏమి ఇవ్వడలేదట,
హృదయం ఇవ్వడం లేదట, చెవి ఇవ్వడం. హృదయం ఇవ్వాలంటే ఏమి కావాలి? మొదగాలి చెవి ఇవ్వాలి. ఈ చెవితో గినక మనం వినగలిగినట్లయితే ఈ చెవి ఏం చేస్తుందంటే ఈ విన్న మాటల్ని హృదయంలోనికి పంపిస్తుంది. అసలు చెవే మనం ఇవ్వకపోతే హృదయం ఏం పనిచేస్తుంది? చెవిటి వాడి ముందు మనం ఎంత సంగీతపరమైన పాట పాడినా, ఎన్ని వాయిద్యాలు వాయించినా, ఎంత మధురమైన పాట పాడినా, దుఃఖకరమైన పాట పాడినా ఆయనకి వినపడదు. ఎందుకంటే ఆయన చెవిటివాడు. ఇదిగో మనమందరూ కూడా ముష్కరులని పిలవడానికి దేవుడు కారణం ఏంటంటే మొదటిగా అంటున్నాడు హృదయములను చెవులను మనం ఏం చేయలేకపోతున్నట్ట వాక్యానికి, దేవుని వాక్యమునకు వాక్యానికి లోపరచటం లేదట. అందుకే మన ముష్కరులు అని పిలుస్తున్నాడు. మనము బైబిల్ అంటాడు కదా, యెషయా గ్రంథంలో అంటాడు, ఈ ప్రజలు వినుట మట్టుకు విందురు కానీ వారి యొక్క హృదయం నాకు దూరముగా ఉంది. విన్నట్టుగా మాటలు ఉంటున్నారు, విన్నట్టుగా నటిస్తున్నారు, వినడానికి వచ్చినట్టుగా వస్తున్నారు, కానీ వినకుండానే వెళ్ళిపోతున్నారు. వినడం లేదు కాబట్టి హృదయములో వాక్యము లేదు. ఎక్కడైతే హృదయంలో వాక్యం ఉండాలో అక్కడ వాక్యం లేదు కాబట్టి పాపానికి త్వరగా బానిసలవుతున్నారు. ఇక్కడ కూర్చుంటున్నారు, ఒకవేళ గనక వింటే కన్నీరు కారుస్తున్నారు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏది వద్దనుకొని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చామో, ఇక్కడికి ఏడ్చిపోయామో, ఆ బలలో సమీపించినప్పుడు కన్నీరు కాచామో, మరలా వెళ్ళి అదే రీతిగా అదే పాపానికి బానిసలమైపోతున్నాము. విడవలేకపోతున్నాము. అవసరమైతే ఒకరోజు అన్నమానికైనా ఉపవాసం ఉందామనుకుంటున్నాము, ఒకరోజు నిద్ర లేకపోయినా పర్లేదు అనుకుంటున్నాము, లేకపోతే పరువు మర్యాదలు గోదావరిలో కలిసినా పర్లేదు, కానీ నా యొక్క దురలవాట్లు నేను మానను, అందుకే మనం వింటలేదు, అందుకే మనం వినడం లేదు. దేవుడు మనందరూ కూడా చాలా బాధతో ఇది మనం మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మొదటిగా ఉపయోగించిన ఆ పదజాలము బాధాకరమైనటువంటిది, కానీ ఆయన ఉపయోగించడానికి ఇష్టపడలేదు. కానీ మనం అలాంటి వారమని, మన గాయాలు, మన హృదయానికి గాయము కలగాలని, మన హృదయంలో పరివర్తన కలగాలని, మనలో దుఃఖము కలగాలని, ఆ పాపమే మనకి అసహ్యము కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఏదో బాధ పెట్టాలని కాదు. ఆయన ఏ నరుడికి కూడా కావాలని దుఃఖము కలిగించే దేవుడు కాదు. ఇదిగో నీవు నేను మనం ఒకవేళ గినక మరి ఆయన దుఃఖము కలిగించే దేవుడు కానప్పుడు మనకి ఎందుకు దుఃఖము కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు ఈ యొక్క పునరుత్థాన దినమనంటే, మనము చెవులు లేని హృదయము లేని మనుషులు మనందరిలో కూడా. పక్షికి చెవులు ఉన్నాయి, సర్పానికి చెవులు ఉన్నాయి, జంతువుకు చెవులు ఉన్నాయి, లాస్ట్కి ప్రతి దానికి చెవులు ఉన్నాయి. కానీ చెవులు ఉన్నా వినలేని చెవిటి వాళ్ళము మనం అందరము కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, లోకమునున్న జంతువులకు ఏమి లేదు చెప్పండి? హృదయం లేదు, వాటికి ఆత్మ లేదు దాని లోపల. హృదయం అంటే గుండె అనుకోబాకండి. అయితే మనమందరము కూడా విచక్షణ జ్ఞానం లేకుండా పోతున్నాం, మనమందరము కూడా. అయితే కనీస మర్యాదలు మనం పాటించడం లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు, చెవులను దేవుని వాక్యములకు లోబర్చనులని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నాం? మనమందరం కూడా మన మధ్యలో ఉన్నది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. క్రీస్తు ప్రభువు వచ్చారు, ఆయన మనందరి కొరకు సర్వమానవాళి కొరకు రక్తము చెందించాడు. ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో లోకములో ఏమి విడిచిపెట్టిపోయాడు? ఆయన ఆత్మను మన మధ్యలో విడిచిపెట్టిపోయాడు. ఆత్మను మన యొక్క హృదయంలో సంచకరువుగా పెట్టాడు. ఈ సంచకరువుగా పెట్టిన ఈ యొక్క ఆత్మ నీలో ఉన్నట్టయితే, ఇగో నీవు నేను మనం ఎల్లప్పుడూ కూడా ఎదిరించు వారము కాదు, ఎప్పుడు ఎదిరించే వారముగా ఉండవు. ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, అప్పుడు మొదలుకొని మీ పితరులు ఆ రకంగానే ఉన్నారు, ఇప్పుడు మీరు దాని తర్వాత క్రీస్తు ప్రభువు వచ్చారు, ఆయనను కూడా సిలువేశారు, ప్రవక్తలను కొట్టారు, చంపారు, యేసయ్యను కొట్టారు, చంపారు, ఇంకా చూస్తే ఇంకనూ కూడా అదే జీవితం కొనసాగిస్తూ ఉన్నారు.
కదా. ఒకసారి మన పాపాలన్నీ కూడా కడగబడిన తర్వాత, మన హృదయం అంతా కూడా ప్రక్షాళన చేయబడ్డ తర్వాత, ఇంకా మనలోనికి ఇంకా దురాత్మ ఎందుకు దూరుతుందంటే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు కాబట్టి దురాత్మ నీలోనికి వస్తుంది. నీ హృదయంలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, పాపము చేయమని నిన్ను హెచ్చరిస్తూ, పాపము చేయమని ప్రోత్సహిస్తూ నీలో ఉంటుంది దురాత్మనే, దేవుని ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ నీలో లేదు కాబట్టి పడిపోతున్నావు. కానీ దీని యొక్క శాపము చాలా ఘోరంగా ఉంటుంది. ఆయన మాట వినకపోతే సామెతల గ్రంథం అంటాడు కదా, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనము. 29వ అధ్యాయం 1వ వచనమేనమ్మా, సామెతల గ్రంథం 29:1 అనుకుంటా. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి గట్టి చదవాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు కొంచెం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా తిరుగులేదు, సమయం లేదు. దేర్ ఇస్ నో స్పేస్. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు మాట్లాడతాడు. ఎన్నిసార్లు మాట్లాడినా వినకపోతే దేవుడు అంటాడు, ఇక నువ్వు అవసరం లేదురా, ఈ భూమి మీదకి వెళ్ళి తీసి పారేస్తా అంటాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడి గురించి దేవుడు అంటున్నాడు, మరి హఠాత్తుగా నాశనం అనే పదం ఉపయోగించాడు, మరణం అనే పదం ఉపయోగించలేదు. మరణానికి నాశనానికి చాలా వ్యత్యాసం ఉంది. మరణములో 2 రకాల మరణాలు. ఒకటి ప్రభువునందు నిద్రించే మరణం, ఒకటి ప్రభువు లేకుండా నిద్రించే మరణం మరొకటి. నువ్వు ప్రభులో నిద్రిస్తే హాయిగా ఆనందంగా ఉంటావు. కానీ ఇక్కడ మరి హఠాత్తుగా నాశనము దేనికి సాదృశ్యం చెప్పండి? నరకానికి సాదృశ్యం. కాబట్టి దేవుడు మాటలు మనం అంటే లెక్క ఏమి కాదులే, ఇప్పుడు కాదులే, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, మళ్ళీ కొత్త సంవత్సరము అని మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతూ ఉంటుంటే నాశనమైన స్థితి. వాడికి సాతానుకు మరొక పేరు ఏంటి చెప్పండి? నాశన పురుషుడు అని పేరు. ఇప్పుడు మనము కూడా ఒకవేళ కనుక దేవుని మాట వినకపోతే మనము కూడా ఎక్కడికి వెళుతున్నాం అంటే నాశన పురుషుడి దగ్గరికే మనం వెళుతున్నాము. నాశనం అంటున్నాడు దేవుడు. మనమందరము కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్న దేవుని ఆత్మ నీలోంచి చెప్తుంది, వద్దు బిడ్డ, ఈ పాపం వద్దు, విడిచిపెట్టు. నువ్వు నాశనమైపోతావు, నీకు శ్రమలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీ ఆరోగ్యము చెడిపోతుంది, నీ కుటుంబం శపించబడుతుంది. నువ్వు రోడ్డు మీదకి వస్తావంటే ఏమీ కాదులే, జబ్ దేకింగే అభితో మజా ఉడానే దేవు, ఇప్పుడైతే సంతోషపడని ఈ భావాన్ని మనం కలిగి ఉంటున్నాము. కానీ దేవుడు అంటున్న మాటలు గమనించండి. మనం ఏం చేస్తున్నామట? 52వ వచనం చదమ్మా. మీ పితరుల వలె మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఎవరిని హింసించక ప్రశ్న వేశాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదా చూడండి, బైబిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. మీ ప్రజలు ప్రవక్తల్లో ఎవరు హింసించలేదు? యెషయా, ఇర్మియా, ఆ రకంగా చెప్పకుండా పోతే ఆమోజు, దానియేలు, అందరూ కూడా హింసించకుండా వచ్చారు. అనేక మందిని హింసించారు. ఎవరు విడిచిపెట్టారయ్యా? ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి అంటే మానవ హృదయానికి చూపిస్తుంది. ఇక్కడ మన హృదయం ఎప్పుడు కూడా చెడును కోరుకుంటుందని అంటున్నాడు దేవుడు. అయితే మనమందరము కూడా చెడును విసర్జించి పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు చెడు మీద మనకి జయ జీవితము కలుగుతుంది. లేదు, నీవు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మన మరణం వరకు కూడా మనం ఈ రకంగా మనం జీవిస్తాము, జయ జీవితము లేదు. అయితే నేను మనమందరము కూడా అలాంటి వారము కాకుండా ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఎవరి గురించి మాటలు? ఈ మాటలు యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తల్ని విడవలేదు. చివరికి వస్తే రక్షణ మార్గము చూపడానికి పరలోకము నుంచి దిగి వచ్చిన యేసయ్యను కూడా మీరు హత్య చేయక విడిచిపెట్టలేదు, హత్య చేశారంటున్నాడు. మనమందరం ఒకడు ఇంతకాలం మనం చదివిన మాటలు ఎక్కడ మనం గమనించండి.
ఆయన అప్పగించామనే మాటలే ఉంటాయి. ఇగో ఈ మాట కొత్తగా మనము చూస్తున్నాము. హత్య అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. హత్య అంటే ఏంటి? మనం చంపలేదా యేసయ్యని? మరి ఈ మాట మనకి వర్తించదా? వర్తించింది. ఎందుకు? ప్రతిసారి పాపము చేస్తున్నాము కదా, ఇక్కడ ఒప్పుకుంటున్నాము, బయటికి వెళ్తున్నాము. ఇందాక బలలో మనం పాట పాడుకున్నాము. మన అపరాధముల నిమిత్తమై ఆయన చంపబడ్డాడని, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడని. ఇదిగో ఈ యొక్క యేసయ్యను కూడా నరహత్య చేశారట. వాళ్ళు యూదులు ఒక్కసారి చేశారు కదా యేసయ్యని. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం ఒకసారి మీరు గమనించండి. ఎన్నిసార్లు మీరు చేస్తున్నారు? దేవునిలోనికి రాకముందు పక్క పెట్టండి. ప్రభులోనికి వచ్చిన దినము మొదలుకొని ఈ దినము వరకు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు నరహత్య చేశామంటే అన్నిసార్లు నరహత్య చేశామని లెక్కలేదు. మనకు ఒక మాటలో చెప్పాలంటే, ఆయన చంపుతున్నాము, పాపిని అంటున్నాము, దెబ్బ కొడుతున్నాము, పాపిని అంటున్నాము. ఇగో ఈ యొక్క అలవాటు పడిపోయాము. అలవాటు కొద్ది రోజుల తర్వాత నీకు నాకు గ్రహపాటుగా మార్చబడుతుంది. పొరపాటు వరకే ఉంచాలి. పొరపాటుని గినక అలవాటు చేసుకుంటే ఆ అలవాటు నిన్ను నాశనం వచ్చేస్తుందని దేవుడు జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూత ఈ ఒక్క దగ్గర అంటాడు. ఎక్కడ చూసినా కానీ ఈ పదానికి వ్యత్యాసం గమనించాలి. ఎవరితో ఈ యొక్క గ్రంథం వచ్చిందట? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. మీ అందరి చేతిలో బైబిల్ ఉందా? అందరి చేతిలో బైబిల్ ఉందా? బైబిల్ ఉంది. దీన్ని ఏం చేయటం లేదా? మనము గైకొనడం అంటే దాని అర్థం ఏంటి? అనుకరించడం లేదు. మనమందరం కూడా వట్టిగా బైబిల్ మాత్రం మన చేతిలో ఉంది. జ్ఞాపకం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు చెవులు లేదు, నీకు హృదయము లేదు, నీవు క్రీస్తుని నరహత్య చేస్తూ ఉన్నావు. మీ పితరులు అదే రకంగా చేశారు, మీరు కూడా అదే రకంగా చేస్తున్నారు. చివరికి చూస్తే పరిశుద్ధాత్మను బాధపరుస్తూ ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనటం లేదు. కాబట్టి మనమందరం ఒకటి ఆలోచించాలి. ఒక్కసారి మన దైనందిక జీవితం లోపల ధర్మశాస్త్రాన్ని మనము అనుదినము కొనసాగించాలి. అందుకే గూగుల్ మీట్లో మంచి అంశాన్ని వెతికి పట్టుకున్నాము. క్రీస్తుతో ఎలా నడవాలి, ఆయనతో నడవాలంటే ఏమేమి అర్హతలు మనకు కావాలి, ఎలా ఉంటే ఆయనకు మనం ఇష్టలుగా మనము జీవిస్తాము అనే అంశాన్ని ఎన్నుకొని 4 దినాలుగా మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ దినము మనం ఏమి ధ్యానం చేశామని చెప్పండి ఎవరైనా ఒక్కళ్ళకి టక్కన? ప్రేమ. ఎస్, దేవుడు మనని ప్రేమించమన్నాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ రకంగా మనము క్రీస్తును అనుకరించడానికి, క్రీస్తు యొక్క అడుగుజాడలో మనము జీవించడానికి మనము ఏమేమి కావాలి, ఏమి కొరత మనలో ఉందో మనము అనుదినమును ఉదయకాలమున ధ్యానం చేస్తున్నాము. ఇదిగో దేవుడు మనతో అంటున్నాడు, ఒకవేళ గినక అడుగు జాడలు ఉన్నాడో లేకపోతే ముష్కరులారా అని పదము ఉపయోగిస్తున్నాడు. మనం ముష్కరులమా, జ్ఞానము గలవారమా, వివేకము కలిగిన వారమా, భయభక్తులు కలిగిన వారమా, నిష్ట కలిగిన క్రైస్తవులమా, భక్తిహీనులు మనం ఆలోచించుకోవాలి. మనమందరం కూడా దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఇంకో మాట కూడా చూడండి, మోషే కూడా ఇదే మాటలు అంటాడు. నిర్గమకాండము దానికంటే ముందు యెషయా గ్రంథం 30వ అధ్యాయానికి రండి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఏ మాటలు అంటున్నాడో మీకు అర్థమవుతాయి. ఆయన కూడా ఇదే మాటలతో ఆనాటి ప్రజలను ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉంటాడు. చదవమ్మా. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. ఇందాక నిష్కరులారా అన్న మాటకి ఎవరి మాట అది? ఇప్పుడు చదువుకుందాం. అది ఎవరి మాట? యెహోవా వాక్కు ఇదే. లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలు. మనమందరం కూడా ఎలాంటి వారమంటే లోబడము, వినము, గ్రహించము, ధర్మశాస్త్రాన్ని గైకొనము,
పరిశుద్ధాత్మ పొందుకోము, పాపము చేసింది పాపం మరలా చేస్తున్నామట. అందుకనే యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో ఎంత గొప్ప మాట అంటున్నాడో చూడు మన గురించి. మనం అంటే ఎలాంటి వాళ్ళమట? లోబడని పిల్లలం. పిల్లలమే. పిల్లలు ఎవరైనా లోబడకుండా ఉంటారా? చంటి పిల్లలు 10th క్లాస్ వరకు లోబడతారు. అప్పుడు మనం అంత తేపకపోయి ప్రతిసారి ఏమంటాం, మమ్మీ ఏమంటుంది, యు ఆర్ ఎ గుడ్ బాయ్. ఎప్పటి వరకు? 10వ తరగతి వరకు. 10 నుంచి కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చిందనుకో, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చిందనుకో, అమ్మ లోపల అనుకుంటుంది, బయటకు అనలేకపోయినా గుడ్ బాయ్ అనమట్టుగా అన్నది. ఏమంటుంది? యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్, యు ఆర్ ఎ బ్యాడ్ సన్ టు మీ. నాకు చెడ్డ కుమారుడివి. దేవుడు కూడా అంటున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు లోబడలేదు, దేవుని మాట విని మర్చిపోతున్నావు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడడం లేదు, ఇదిగో పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు, నువ్వు అనుదినము యేసయ్యను నరాచ చేస్తున్నావు, నీకు శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. లోబడ్డం అంటే దేనికి? దేవుని మాటలకి లోబడ్డం. ఇందాక మనం చదివాం, ధర్మశాస్త్రము మన దగ్గర ఉన్నది కానీ ధర్మశాస్త్రమును గైకొనడం లేదు. అందుకు దేవుడు అంటున్నాడు, నీకు నాకు శ్రమట. ధర్మశాస్త్రాన్ని గైకొనకపోతే శ్రమ, లోబడకపోతే దేవునికి నీకు నాకు శ్రమ. దేవునికి లోబడని వాడు ఎవరికి లోబడడు. ఒకటే మాట, దేవుడికి లోబడేవాడు అందరికీ లోబడతాడు, లోకంలో జీవిస్తాడు. కాబట్టి లోబడని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లు. ఒక్కరోజు పాపం కాదు. బ్యాంకులో ఈ హౌస్ లోన్ తీసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కడతారు. కట్టి ఏం చేస్తారు, మరలా టాపప్ లోన్ తీసుకుంటారు. పాపానికి వడ్డీకి మరలా వడ్డీ. మనం కూడా అదే చేస్తున్నాం. పాపానికి మరలా చదవమా, గట్టి చదవమా. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా. పాపానికి పాపం, మరొక పాపము కూర్చుకుంటున్నామట. కూర్చుకోవడం అంటే ఏంటి? దగ్గర చేసుకుంటున్నాం. పాపాన్ని దూరం చేయాల్సింది పోయి ఏం చేస్తున్నాము? దగ్గరికి కూర్చుకుంటున్నాము. ఇంకా కావాలి, ఇంకా పాపంలో జీవించాలి అంటున్నాడు దేవుడు. శ్రమ అంటున్నాడు. మనమందరం కూడా పాపమును కూర్చుకునేవారుగా ఉన్నామట. వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. అసలు నన్ను అడగరు వాళ్ళు. అసలు వాళ్ళకి దేవుడు ఉన్నాడని కూడా తెలియదు. వాళ్ళకి దేవుడు ఉన్నారని ధర్మశాస్త్రము చెబుతుంది, ధర్మశాస్త్రము చేతిలో ఉంది. ధర్మశాస్త్రం పట్టుకొని వస్తున్నారు, వింటున్నారు, కానీ వినకుండానే పోతున్నారు, గ్రహించకుండానే పోతున్నారు, గైకొనకుండా జీవిస్తున్నారు. ఆయననే మాట ఎంత బాధకరమైన మాటలు. ఇందాక మనం చదివిన దాంట్లో ముష్కరులారా అని మాట్లాడాడు. ఇక్కడ అంటున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. నీవు నేను కనుక లోబడకపోతే శ్రమలు వస్తాయి, శారీరకమైన శ్రమలు వస్తాయి, రోగాలు మన అంటుకుంటాయి, ఆర్థిక సమస్యలు మన అట్లా అలుముకుంటాయి, హత్తుకుంటాయి. వద్దు రాకు అంటే కూడా అది హత్తుకుంటుంది. సాతాను ఇంకా దగ్గరకు అవుతుంటాడు. మనశ్శాంతి కరువైపోతుంది, సమాధానం లేకుండా పోతాము. చివరికి మనం ఎక్కడికి వెళుతున్నామంటే దేవుడితో మన సంబంధాన్ని పూర్తిగా తెంచుకునే కాడికి వెళుతున్నాము. లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నట్టే, నన్ను అడుగక ఆలోచన చేయుదురు. అడగకుండానే వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. నన్ను అడిగితే వద్దంటాను కదా, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నన్ను అడగరు. వాళ్ళు ఒకవేళ కనుక క్రైస్తవులైన పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లవాడు వచ్చి లేక పిల్ల వచ్చి, అమ్మ మా స్కూల్ అంతా కూడా సినిమాకి వెళుతుంది, నన్ను వెళ్ళమంటావా అంటే మనం ఏమంటామని చెప్పు, స్కూల్ అంతా వెళ్ళొచ్చు కానీ నువ్వు మట్టికి వెళ్ళకూడదు. ఎందుకు? నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? అపవిత్రమైన స్థలము. కాబట్టి మనం ఏం చేస్తాము, వద్దంటాము. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తా, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మ నాన్న వద్దంటారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి, స్పెషల్ క్లాస్ ఉందమ్మా, అయితే పో. అరే మరి ప్రార్థన అన్నావు కదా, స్పెషల్ క్లాస్ ముఖ్యము. ఈ దేవుడు ఎప్పుడైనా ఉంటాడు, ఇది ముఖ్యం కాదు, స్పెషల్ క్లాస్ బాగుంటుంది. అమ్మాయి వెళ్తుంది, అబ్బాయి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? సినిమాల్లో కూర్చొని ఆ సిగరెట్ వాసన చూసుకుంటా, ఆ గుటకా వాసన చూసుకుంటా, ఆ చెడు సంబంధమైన పాటలు వింటూ, ఆ నృత్యము చూస్తూ, అంగంగా ప్రదర్శన చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు.
నువ్వేమనుకున్నావు? ఈ అమ్మ ఏమనుకో, పిచ్చమ్మ పిచ్చి నాన్న స్పెషల్ క్లాస్కి వెళ్ళింది. జాగ్రత్త సుమి, మనం ఆయన అడగక ఆలోచన చేస్తున్నామట. ప్రభువా ఈ పని చేయాలా అంటే ఆయన వద్దంటాడు. ఆయన వద్దంటాడు కాబట్టి మనం ఆయన అడగం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాము. ఇంకేమంటాడు చూడండి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. నా ఆత్మతో సంబంధం లేకుండా దురాత్మతో సంధి చేసుకుంటారు. సంధి అంటే ఏంటి? ఇగో నేను నీ దగ్గరకు వస్తా, నాకు ఈ పాపంలో సహకరించు. చాలామంది దొంగలు మీకు తెలుసో లేదో, వాడు దొంగతనానికి పోయేటప్పుడు వాడికి ఇష్టమైన దేవుడి దగ్గరికి పోయి మంచిగా పూజ చేసుకుంటాడు. నేను దొంగతనానికి వెళుతున్నా, నేను ఎవరికి దొరకకూడదు అని ప్రార్థన చేసి వెళ్తుగా. అట్లాంటి భక్తి మన భక్తి అందరిది కూడా. మనమట ఆత్మతో మనకి సంబంధం లేకుండా, ఆయనతో మనం విచారణ చేయకుండా మనం వెళ్తున్నామట. ఇంకా నా మాట, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత. ఫరో బలము, ఫరో అంటే ఎవరు? సాతానుడు. ఫరో ఇస్ ఏ డెవిల్. ఫరో బలముతోటి అంటే సాతాను బలముతోటి, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు. సాతాను దగ్గరికి పోవడానికి ఐగుప్తులకు ప్రయాణము చేయదు. ఎక్కడికి పోవాలి? యెరూషలేముకు పోవాలి. ఒకడు ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తా ఉన్నాడు? యెరికో పట్టణం నుంచి యెరూషలేముకు పోవాలా, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళాలా? ఇద్దరు వేరు ప్రయాణాలు. కానీ ఎక్కడ దొరికాడు? దొంగల చేతికి దొరికాడు. ఇదిగో మంచి సమరుడు అతను ఆదుకున్నాడు. ఇదిగో మంచి సమరుడైన క్రీస్తు ప్రభువారు, మన ప్రధాన కాపురి అయిన క్రీస్తు ప్రభువారు, ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఐగుప్తు పోబాకు నాన్న, అక్కడ నీకు శ్రమలు వస్తాయి. నువ్వు ఫరో బలాన్ని చూసుకోబాకు. ఐగుప్తు నీడను శరణొచ్చడం వలన సిగ్గు కలుగును. ఆ సాతాను దగ్గర పోతే ఏం కలిగిద్దట? సిగ్గే, అంటే అవమానం కలుగుతుంది. కాబట్టి మనమెవరమో కూడా ఐగుప్తుకి వెళ్ళి చూడకూడదు, పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. మనం ఈ క్రీస్తు వైపే మనం చూసేవారముగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. అయితే అప్పటి వరకు యేసు వైపు చూసినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, నిర్గమకాండము 32వ అధ్యాయానికి రండి అందరూ కూడా. వీళ్ళు ఎక్కడ ఎవరిని చూశారో మనము చూద్దాము. 32వ అధ్యాయానికి రండి. దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి మోషేతో చెప్పాడయ్యా, నీ ప్రజలను నీవును జీవించడానికి 10 సూత్రాలు ఇస్తాను, 10 ఆజ్ఞలు నేను ఇస్తాను, నా దగ్గరికి రమ్మన్నాడు. మోషే గారు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు ఆకలితో అలమటిస్తున్నాడు, నిద్ర లేదు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడుపుతూ వస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని దాసుడు ఒక దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారో చూడండి. మీరు గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ఆరోను దగ్గరికి వచ్చారు. నాయకత్వంలో 2 రకాల నాయకత్వాలు ఉంటాయి, గమనించాలి. మోషే నాయకత్వం బలమైనటువంటిది, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఉపయోగించేది. ఆరోను నాయకత్వం అన్నది, ఆరోను నాయకత్వం ఏంటంటే నువ్వేమి చేస్తే అది జై, నీకే జై. ఈ లోకంలో సంఘ కాపర్లు కూడా ఉన్నారు. అయ్యా నేనేం చేసా, ఇట్లా చేయాలమ్మా. నన్ను ఒక పాస్టర్ అన్నాడు, అయ్యా చలికి తట్టుకోలేకపోతున్నా, ఇక్కడ ఈ దేశం లోపల విపరీతమైన చలి, రాత్రి నిద్ర రావడం లేదు, పగలలో ఉద్యోగం చేయాలి, ఎట్లా అని ఆయన దగ్గర పరిష్కారానికి వెళ్తే ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటి? ఇంత పుచ్చుకోబోయా, నన్ను ఏమంటుండు? వేసుకో, ఇంత తాగితే బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. దురాత్మ నాలో పనిచేస్తుంది. ఏమని? ఎవరు చూసడం లేవయ్యా, కానీ విజయ్ కుమార్ కమాన్ ఎంజాయ్, లెటస్ ఎంజాయ్ అంటుంది. నేను వెళుతూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. మిస్టర్ విజయ్ కుమార్,
వై యూ కేమ్ హియర్, ఎందుకు ఇక్కడికి వచ్చావు, దేని అడిగి వచ్చావు నా దగ్గరికి? నీ వచ్చిన ఆశయమును మర్చిపోతున్నావు, నీ ఉద్దేశాన్ని మర్చిపోతున్నావు అని నన్ను హెచ్చరిక చేస్తుంది. వెంటనే వైల్ ఐఎమ్ డ్రైవింగ్, కారు నడుపుతూ ఉన్నాను, వెంటనే ప్రభుతో వాగ్దానం చేశాను, దేవా నేను సస్యశమమై భారతదేశానికి వెళతాను, కానీ నేను మట్టికి నా నోటికి దాన్ని తగలనియ్యనని చెప్పేసి నేను వాగ్దానం చేశాను. దాని తర్వాత 1-2 మాసాలు అదే పరీక్ష. కానీ తర్వాత ఎట్లంటే అట్లా పడుకుంటే ఒక్క 2 నిమిషాల్లో హాయిగా మత్తులో జరుకునేవాడిని, నిద్ర బ్రహ్మాండమైన నిద్ర. కొన్నిసార్లు పరీక్షలు అట్లాంటివి వస్తాయి. ఇదిగో ఈ పాపం చేయకపోతే తాకపోతే నీకు నిద్ర రాదని, నీకు సంతోషము కలగదు నువ్వు పాపము చేయకపోతేని దురాత్మానికి బోధిస్తుంది. కానీ నువ్వు అపవాదిని ఎదిరించేవాడు నీ ఎదురుండి పారిపోవును, ఎదిరించకపోతే వాడు నిన్ను ఆస్వాధీనము చేసుకుంటాడు. అయితే వీళ్ళందరూ కూడా చేతగానే నాయకత్వం కిందికి వచ్చారు. ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలించే నాయకులు ఈ లోకములో కోకొల్లలు. అయితే ఆరోను వారిలో ఒకడు. ఏం చేశారు వారందరూ కూడా? ఆరోను దగ్గరకు కూడి వచ్చి, లేమో మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదు. అనువాడు పదజాలం చూడండి, వాడు ఒక దైవజనుడిని ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎవరికి రోషన్ రావాలి ఇప్పుడు? ఆరోనుకి రోషన్ రావాలి. ఎవరు? మోషే ఎవరు? ఆరోను యొక్క తమ్ముడే. కానీ ఇప్పుడు ఈయన మెచ్చుకుంటున్నారు, ఆరోను తిడుతున్నప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? ఆరోనికి, నౌ ఐ బికమ్ ఏ లీడర్, దేర్ ఇస్ నో మోసెస్, ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. అంటే మానవుని యొక్క స్వభావం ఎలాంటిది ఒకసారి మీరు ఆలోచించండి. వట్టి నోటి బూరగా వాడుకోవడానికే ఆరోను పిలిచాడు దేవుడు. అయితే ఆయన మాట్లాడద్దు ఏమన్నాడు? అందుకు ఏమన్నాడు ఆరోను? అందుకు అహరోను, మీ భార్యల దగ్గర పిల్లల దగ్గర ఉన్న బంగారంతో తీసుకొని రండి, ఇగో నాకు నచ్చింది చేస్తా. ఎందుకంటే మనం అక్కడ ఐగుప్తులు చూసాం కదా, ఒక దూడ మనకి కావాలి. దూడ ఉంటే మనకి అందరికి కూడా మన పాపాలన్నీ మాఫ్ అని చెప్పి దూడని చేసుకొని దాని ముందు హాయిగా ఉత్సవం వచ్చేసుకోవాలని దాని ముందు ఏమి చేస్తారు? 7వ వచనం చూద్దాం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అది కాదా? 4వ వచనం చదువుకుందాంరా. అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలీలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. దేశములో నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు యెహోవా దేవుడు ఎక్కడ పోయాడో మనకు తెలియదు, ఆ మోషే ఎక్కడ పోయాడో మనకు తెలియదు. మన కొద్దిగా ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి రప్పించినటువంటి ఈ యొక్క దూడ ఏదైతే ఉందో ఇదే మన దేవుడు అని వాళ్ళు ఉత్సవం చేసుకోవాలనుకున్నట. ఎంత ఘోరమైనటువంటి విషయాలు. దేవుడు మనకు జన్మనిచ్చి, ఆరోగ్యమునిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, పని చేయడానికి జ్ఞానమునిచ్చిన ఆ దేవుడు మర్చిపోయి, ఆ ఎర్ర సముద్రము 2 పాయలు చేసి తీసుకుని వచ్చిన దేవుడు మర్చిపోయి, 6 నెలలు నడిచిన ఆ దేవుడు మర్చిపోయి, అరణ్యములో మరి ఇన్ని దినాలు వ్యవసాయం చేయకుండా, పంట పండించకుండా, పంట కోయకుండా హాయిగా పూజించిన ఆ దేవుడిని మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నారు? దూడను చూసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి మరి రప్పించిన నీ దేవుడు ఇదే అని. మీ దేవుడు ఆయన కాదు, ఇదే. ఒక దూడ, నోరు లేని దూడను చూపిస్తున్నారు. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అందుకనే ప్రజలైన మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడా, దురాత్మ మాట్లాడుతుందా? ఇది కనుక గమనించకపోతే మనము తప్పుడు అడుగులో మనకి శ్రమనే వస్తుంది. మనం అనుకుంటాము దేవుని ఆత్మ దురాత్మగా, దురాత్మ దేవుని ఆత్మగా భ్రమిస్తాము. వాడు కూడా వెలుగు దూత వేషము ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారట?
దానికి 7వ వచనం 8వ వచనం చూసినట్టయితే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునిరా. నేను అబ్బా ఇదండి, అంటే త్వరగా మేలులు మర్చిపోయే జీవితాలు మన బ్రతుకులన్నీ కూడా. దేవుడు ఎన్ని మేలులు చేసినా, 100 మేలులు చేసినా ఒక్కడికి కనుక లేట్ అయిందనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? ఏమి దేవుళ్ళు అయ్యా, ఏం ప్రార్థన పోతావు? 99 100 మాఫ్ పోయినాయి. ఒక్కటి లేట్ అయిపోతే దేవుడు ఎక్కడున్నాయా? దేవుడు ఉంటే అసలు చూడడా? దేవుడు ఉంటే ఆయనకు హృదయం ఉందా? అసలు నేను ఇంత కష్టపడతా ఉంటుంటే ఆయన దేవుడా లేకపోతే ఆయన ఏంటి, దెయ్యమా? ఇది మన హృదయంలోనికి వస్తుంది. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. ఆయన అందరిని కూడా ప్రేమించే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము, చూడండి. మీరు లోబడనులేని ప్రజలు గనుక, ఇందాక మనం చదువుకున్నాముగా, ఎక్కడ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం అక్కడ చదువు. ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు చదువమ్మా. మీరు లోబడనులేని ప్రజలు గనుక, మనం ఎలాంటి వారమట? లోబడనటువంటి ప్రజలము, జనులమట మనమందరం కూడా. అయితే దేవుడు ఏమంటున్నాడో చూడండి. నేను మీతో కూడా రాను. నువ్వు లోబడవు కాబట్టి ఇక నేను నీతో రాను. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఈనాడు మనతో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇంటికి పోతున్నాం, మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మమ్మల్ని క్షేమంగా చేస్తాను అంటాం. దేవుడు అంటాడు, నువ్వు క్షేమంగా చేస్తానుకో, నువ్వు ఏదైనా చేసుకుని నేను నీతో రాను. నేను నీతో వస్తే నీకు క్షేమము, నేను నీకు విడిచిపెడితే నీకు నాశనం, అంతే, ఒకటే మాటగా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను రాను, మీతో రాను ఇక నేను. ఎందుకంటే మీరు లోబడని ప్రజలు కదా, ముష్కరు నన్ను దూషించేవారు కదా, మేలు పొంది నన్ను మర్చిపోయేవారు కదా, ఒక్క మేలు చేయకపోతే నన్ను దూషించి నా నుంచి దూరమయ్యేవాళ్ళు కదా అని మరలెక్కడ అంటున్నాడు 3వ మాటలో, లోబడనలోని ప్రజలు గనుక నేను మీతో రాను త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఒకవేళ కనుక నా కోపం వెనక వస్తే త్వరలో చంపేస్తా మిమ్మల్ని. భయం వేసింది మోషేకి. ఇదేంది, ఐగుప్తు దేశం నుంచి ఇంత కాల్బలాన్ని మోసుకొచ్చి, గ్రద్ద తన పిల్లల రెక్కల మీద మోసుకొచ్చి ఇప్పుడు చంపుతానంటాడేంటి? ఆ మాట తెలిసిన వెంటనే వాళ్ళంతా కూడా ఏమైపోయారు? ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. ఆ రోజున ఆ వార్త విన్న తర్వాత అందరూ కూడా ఆభరణాలు తీసివేశారు. ఎందుకు? దేవుడు విడిచివేస్తాడని భయముతోటి, చంపివేస్తాడని భయముతోటి వాళ్ళంతా కూడా ఎక్కడ దాచిపెట్టారు? 6వ వచనం చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసి, హోరేబు కొండ వద్ద ఏం చేశారట? తమ ఆభరణాలు తీసివేశారట. మన చర్చ్ పేరేంటి? మౌంట్ సీనాయి. ఇక్కడ ఏ పర్వతం చెప్తా ఉన్నాడు? హోరేబు కొండ. కొండలు ఉన్నాయి, మీకు జ్ఞాపకం ఉందా? అయితే ఈ హోరేబు కొండ ఎక్కడ ఉంది? హోరేబు కొండ ఎక్కడిది? ఒక్కడికన్నా బుర్రకు తడతలేదా? గ్రేసమ్మ గారు వెనక ఆడుకొని కుర్చీలు తీసేసి బెంచీలు వేస్తే బాగుంటుంది అనమాట. ఎట్లా ఆనుకుంటే మనకి ఎట్లా నిద్ర వస్తుంది కాబట్టి ఆనుకునే తీసేస్తే హాయిగా జాగ్రత్తగా ఉంటే కింద పడతారు భయంతో. ఇక్కడ మోరియా పర్వతం అంటే ఇస్సాకును బలి ఇచ్చిన పర్వతం, జ్ఞాపకం ఉందిగా మీ అందరికీ. ఈ హోరేబు పర్వతం అంటే కూడా ఈ సినాయి పర్వతానికి మరొక పేరే హోరేబు పర్వతం, మీ అందరికి జ్ఞాపకం రావాలి. అక్కడ ఆభరణాలు తీసివేశారు. అక్కడ ధర్మశాస్త్రము దొరికింది. అదే కొండ మీదకి వెళ్ళి అదే కొండ దగ్గర లోకాశలు, ఆభరణాలు దేని కొరకు సాదృశ్యం చెప్పండి బైబిల్ లెక్క ప్రకారంగా? లోకాశలకు సాదృశ్యం. ఇప్పుడు లోకాశలను ఎక్కడ పెట్టారు? ఆ పర్వతం దగ్గర తీసి పారేశారు. ఇగో మనము కూడా దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటుంది కాబట్టి ఈ దినమన వాళ్ళు ఆభరణాలు తీసేశారు, అంటే లోకాశలు తీసి. మనం ఇప్పుడు కూడా ఏం చేయాలి? లోకములో ఉన్న కోరికలు తీసిపారేద్దాం. ఈ దినమన మనమందరం కూడా హోరేబు పర్వతం దగ్గర వారి యొక్క ఆభరణాలను కూడా తీసివేసి వారు కన్నీరు కాచారు. కాబట్టి ఈ యొక్క పునరుత్థాన దినమున మనమందరం కూడా మనకు కలిగినటువంటి ఆభరణాలు అంటే కోరికలు, పాపపు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ సమాజ్ చేసి ఇక్కడ విడిచిపెట్టి మనమందరం కూడా వెళ్ళిపోదాం. అది దేవునికి ఇష్టమైనటువంటిది.
నీలో ఏ కోరికలు ఉన్నాయో పాపపు కోరికలు, దేవుడు మాట్లాడే మాటల్లో ఆ మాధుర్యాన్ని కనుక నువ్వు ఆస్వాదించినట్లయితే నువ్వు ఆ పాపాన్ని విడిచివేస్తావు. అది నువ్వు ప్రేమించే పాపమే కావచ్చు, ఇంకా ప్రేమలో పడిపోయిన పాపమే కావచ్చు, ఆ ప్రేమ నుంచి నువ్వు బయటికి రాలేని పాపమే కావచ్చు. ఏదైనా కానీ గాక నువ్వు విడిచిపెడితే నీకు మేలు, విడవకపోతే నీకు శ్రమ, అంతే. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క హోరేబు పర్వతము దగ్గర కొండ వద్ద తమ ఆభరణములు తీసివేస్తారు. వీరందరూ కూడా 11వ వచనం చదువుదాం, చూడండి. అందుకు ఆయన 10 నుంచి చదువుకుందాము. 10 నుంచి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడార ద్వారము నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడార ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూనె కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ముఖాముఖిగా దేవుని గుణం ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడతాడు, పాపమును ఖండిస్తాడు. ఈ దినమున మనం అందరిలో ఉన్నటువంటి ముష్కరులనే పదము నుంచి మనం బయటికి రావాలి. 2 లోబడని ప్రజల నుంచి మనం బయటికి రావాలి. యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా మనమందరము కూడా లోబడని వారముగా ఉండకూడదు, విధేయత చూపించే వారముగా ఉండాలని దేవుడట మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మాట్లాడాడట. ఇప్పుడు మీతో ఎవరితో మాట్లాడా? మీలో ఉన్నటువంటి దుర్గంధం గురించి దేవుడు మాట్లాడితే అది ముఖాముఖిగా మాట్లాడినట్టు కింద లెక్క. ఒకవేళ కనుక నువ్వు ఆ పాపమును గ్రహించలేకపోతే దేవుడు నీతో మాట్లాడినట్లు కాదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అక్కడ ముఖాముఖిగా మాట్లాడితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆత్మ భాషతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ పాపాన్ని విడవక పరలోకము చేరుకోలేవు, పాపాన్ని విడవక పరిశుద్ధుడు కాలేవు, పాపాన్ని విడవక యథార్థమంతుడు కాలేవు, పాపాన్ని విడవక లోకములో ఆనందించలేవు, పరలోకం పొందుకోలేవు. 2 జరగవు. కాబట్టి మనం ఈ దినమున మనమందరం కూడా దేవుని యొక్క చిత్తము కొరకు మనం జీవించే వారముగా ఉందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము ముగింపుకు వచ్చాము, సమయం దగ్గరికి వచ్చాము. 30వ అధ్యాయానికి రండి అందరూ కూడా. 30వ అధ్యాయము 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాగా యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ఇది కంక్లూజన్ అండి, ముగింపు. ఆరంభం ముష్కరులు, యెషయా గ్రంథం 30వ అధ్యాయము అవిధేయులు, వారికి శ్రమ. మరి నిర్గమాకాండ 30వ అధ్యాయం లోపల వారు మాట వినక దేవుడు చేసిన మేలు మర్చిపోయి వారు తిరిగి దూడను పూజించినట్టుగా, దూడను పూజించిన వారితో దేవుడు సమాసం చేయనట్టుగా, ఒకవేళ గినక ఎవరైనా ఒప్పుకొని గినక వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు ఈ మాటలు, మీ పితరుల వరే మీరు అవిధేయులు కాక. అంటే అవిధేయులంటే మాట వింటే చెవులు వినాలి, విన్న మాటలు నీ హృదయంలోనికి రావాలి. అవిధేయులు కాక యెహోవాకు లోబడి, దేవునికి లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన శాశ్వతంగా ఈ మందిరాన్ని ఆయన పరిశుద్ధపరిచిన మందిరములో ప్రవేశించిన మనమందరము కూడా మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు. నువ్వు ఇక్కడ ఒప్పుకున్నావంటే ఆయనకు వచ్చే కోపం ఉగ్రత తొలగిపోద్దట. ఎందుకంటే ఇది దేవుని మందిరం. ఈ మందిరములో ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన మహోగ్రమైనటువంటి ఉగ్రత ఏదైతే ఉందో అది తొలగిపోవాలంటే నీ పాపమును తొలగివేయాలి, తీసివేయాలి. మన పితల వలె మనము జీవించకూడదంటున్నాడు. మహోగ్రత మీ మీదికి తొలగిపోవునట్లు ఆయన్ని సేవించుడి. ఇప్పుడు సేవించాలి, దేవుని సేవించాలి. అప్పుడు ముష్కరుడు నుంచే పదము తీసివేస్తాడు. లోబడని ప్రజలని అనకుండా విధేయులైన ప్రజలు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నా మాట విన్నారు కాబట్టి మీ మీద నాకు ఉన్నటువంటి కోపం ఏమైపోయింది,
చల్లారిపోయింది, సంతాపము నొందెను అంటాడు. యోనా గ్రంథంలో ఆ మాట మనం చూస్తే ఎంత అద్భుతమైన మాట అంటే, యెహోవా ఆ నినివే పట్టణస్థులందరూ కూడా చూసిన ఆర్తధ్వనిని, ఆ దుఃఖమును, ఆ ఉపవాసమును, పశువులేమి, పక్షులేమి, జంతువులేమి, మనుషులేమి, రాజులేమి, ప్రధానులేమి, అధికారులేమి అందరూ కూడా చేసిన ఆ భక్తిని చూసి ఆయన ఏమైపోయాడు, సంతాపము చెందును అంటాడు ఆ పదం అక్కడ. ఈ దినం మన మీదకి వచ్చే కోపము, మన మీద ఉన్నటువంటి శాపము తొలగిపోవాలంటే ఇదిగో మొదటిగా మనం పాపం ఒప్పుకుంటే ఆయన సంతాపమునందు ఇంతవరకు మన మీద పెట్టిన బాధ, మనకు కలిగిన రోగాలు, మనకు కలిగిన సమస్యల నుంచి మనకి బంధ విముక్తులను చేస్తాడట. ఆయన్ని సేవించి మీరు యెహోవా వైపు తిరిగిన ఎడలా మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. ఒకవేళ గినక ఎవరైనా కానీ ఆ రోజు మాటలు, మన పిల్లలకి గినక ఎవరైనా గినక చెరగొనిపోయాడు, సాతాను చెరగొనిపోతాడు మన పిల్లల్ని, యవ్వన బిడ్డల్ని. అక్కడి నుంచి ఏమైపోతాట, కనికరం పుట్టి విడిచిపెడతాడు. వారు ఈ దేశము తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక. ఇందాక మనం చూసినటువంటి మాటల్లో ఆయన మహోగ్రతను మనం చూసాము. కానీ ఇప్పుడు చివరికి మనం ఏం చూస్తున్నాం చెప్పండి, ఆయన కరుణామూర్తి అట. అంటే పాపం ఒప్పుకుంటే పాపిని ప్రేమించే దేవుడు, పాపమును క్షమించే దేవుడు. నీవు నేను గినక మన పితరుల వలె కాకుండా మనము లోబడి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాటలు మనము గైగొరినట్లయితే ఆయన మన కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడలా, మీరు ఆయన వైపు తిరిగినలా ఆయన మీ యందు ప్రసన్నుడగును. ప్రసన్నుడనే మాటకి బాగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసన్నుడు అనే మాటకి అమ్మ పెళ్ళైన కొడుకుతోటి బాగానే ప్రసన్నం చేసుకుంది కదరా నీ భార్య నిన్ను, అంటే నా మాట కంటే కూడా ఎక్కువ నీ భార్యకి మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావు. నీ భార్యను ప్రేమించాలి, బైబిల్ మాట అది. ప్రసన్నము అంటే మాట్లాడితే చెబితే కాదనే స్వభావం. మనము కూడా పాపాలు ఒప్పుకుంటే ఆయన మనం ప్రసన్నం చేసుకుంటామట. ఇప్పుడు మనం ఏది చెబితే ఆయన ఒప్పుకొని మన పాపాలు క్షమించి మన మీద ఉన్న ఉగ్రతను తొలగించి మన ఆనందింపజేస్తాడట. ఇదిగో మీ జీవితాల్లో గినక దేవుడు మీతో మాట్లాడినట్లయితే, ముష్కరమైన జీవితము, అవిధేయతైన జీవితము, ఇశ్రాయేలు ప్రజల వలె మరలా పాపం వైపు జీవించే జీవితం మనలో ఉన్నట్టయితే మనము తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. దేవుడు నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు, నీ జీవితంలో మేలు చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన ప్రసన్నము చేసుకోవాలి మనమందరము కూడా. ఆయన కరుణావాత్సల్యము గలవాడు, కృపగల దేవుడు. ఇదిగో ఈ దినమున ఓ రిబెలియస్ చిల్డ్రన్, అయ్యో మాట వినని ప్రజలారా అని సంబోధించిన దేవుడు చివరికి నా మాట వింటే నా కృప మీకు తోడుగా ఉంటుందని వాగ్దానం చేశాడు. ఈ మాటలకు లోబడదామా? మన పాపాన్ని విడిచివేద్దామా? మనలో ఉన్న అవిధేయతను విడిచివేద్దామా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము. దేవుడి యొక్క మాటల్ని దీవించి మనందరూ కూడా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి సుజాత గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఇదే కాల సమయం నుండి ప్రభా పాటల ద్వారాను ప్రభాన తండ్రి వాక్యం ద్వారాను మిమ్మల్ని స్తుతించడం ద్వారాను ప్రభా మరణ తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని మీ బలలో చేయవేయటం ద్వారాను మీరు మహిమపరచబడుతూ వచ్చిన దైవానికి వందనములు స్తోత్రములు నాయన. మరొకసారి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి
మాతో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖనాలను బట్టి వందనములు ప్రభా. నిజమేనాయనా నీ యొక్క ఆత్మ ప్రభాన తండ్రి ఈ యొక్క మందిరంలో సంచారము చేయొచ్చు ప్రభాన తండ్రి. మీ నోటి ద్వారా పలికిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంచున్నాను. ముష్కలరైనటువంటి వారిలారా అని మీరు మాట్లాడి సంబోధిస్తూ వచ్చినారు ప్రభా. నైనా మాట విననుల్లని వారినారా అని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు. అవును నాయనా, విధేయత లేక నైనా ప్రభాన తండ్రి మమ్మల్ని మేము ప్రభాన తండ్రి క్రైస్తవులముగా చెప్పుకొంచు విన్న వాక్యమును ప్రభా వినగల చెవులను మాకు లేక, గ్రహించే హృదయము లేక ప్రభా మా హృదయంలో మీ వాక్యమును ఉంచుకోలేని వారమై ఉంటున్నాం ప్రభా. దయతో క్షమించమని ప్రార్థిస్తుంటున్నాను. వినినటువంటి వాక్యమును ప్రభా మా హృదయంలో భద్రము చేసుకొని ప్రభా లోబడి మీ వైపు వచ్చినప్పుడు నాయనా మీరు ప్రభాన తండ్రి కనికరము చూసే దేవుడు ప్రభా, కృప చూపించే దేవుడు, మేము ప్రసన్నం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు మాట్లాడుతూ వచ్చినారు, మీకు వందనములు. అవును ప్రభాన తండ్రి, మీరు చేసిన వాక్యంకి ప్రభా మేము ఏ ఆలోచన చేసినప్పటికీ, మేము ఏ పని చేసినప్పటికీ నాయనా మీ యొక్క చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండటకు మీ సహాయం చేయండి. మీ చిత్తాన్ని మేము గ్రహించి ప్రభాన తండ్రి మీ వాక్యానుసారమైన జీవితము మేము జీవించినప్పుడు ప్రభాన తండ్రి అది గొప్పగా ఉంటుందని మీరు మాట్లాడుతూ వచ్చినారు నైనా. 2 రకములైనటువంటి ప్రభా నాయకత్వాన్ని మీరు మా ముందుంచుతూ వచ్చినారు, మీకు వందనములు. అవును ప్రభా, మోషే ఎంతో నమ్మకమైనటువంటి నాయకుడుగా ప్రభా మీతో ఉన్నాడు. ఆయన కనుకనే ప్రభాన తండ్రి మీరు మనుషులతో మాట్లాడినట్లుగా ప్రభా మరి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినారు నాయన. నిజమే ప్రభా, మీరు మాతో కూడా అనేక మార్లు ప్రభా వాక్యం ద్వారా ముఖాముఖిగా మీరు మాట్లాడుతున్నప్పటికీ నాయన సరి చేసుకోలేని వారముగాను ప్రభా మా లోకాశలు లోక యొక్క ప్రభాన తండ్రి కోరికల వైపు మేము వెళ్ళే వారంగా ఉంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, క్షమించండి నాయన. మీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటకు లోబడే వరంగా ఉండటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. మోషే ఏ విధంగా అయితే ప్రభా మీ మాటకు లోబడుతూ ప్రభా మీతో మాట్లాడుతూ స్పష్టంగా ప్రభా మీ యొక్క నాయన విజన్ని ప్రభా ఈ యొక్క లోకంలో మీరు చేస్తూ వచ్చినాడో ఆ విధంగా ప్రభాన తండ్రి మీకు లోబడి ఈ యొక్క జీవిత యాత్రను కొనసాగించుటకు సహాయం చేయండి నాయన. ఇతరుల వైపు లోకం వైపు చూడక నీ వైపు చూసి ప్రభాన తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని వారంగా ఉండటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ విధంగా మేము లోబడినప్పుడు ప్రభా మీరు ప్రసన్నుడవుతారని నాయనా మా కోరికలను తీర్చే దేవుడుగా మాకు సహాయకుడుగా ఉంటామని మరి సెలవిస్తూ వచ్చినారు. అవును ప్రభా, యొక్క పర్వతము హెర్మోన్ పర్వతము మీద ప్రభాన తండ్రి ఏ విధంగా అయితే ప్రజలు వారి యొక్క నైనా మరి తండ్రి ఆభరణములను తీసివేసి పెట్టినారు, ఆ విధంగా నైనా కర్మేల్ మందిరములో ఉన్నటువంటి మేము ప్రభా లోకాశలను తీసి ప్రభాన తండ్రి వాటిని భూస్థాపితం చేయటానికి కృప చూపించండి. మా యొక్క లోకాశలను మేము తీసివేసుకొనుటకు సహాయం చేయండి. మీ యొక్క వాక్యాన్ని గ్రహించి హృదయంలో ప్రభా భద్రము చేసుకొని వాక్యానుసారమైన జీవితము ప్రభా మీకు లోబడి మీరు మాట్లాడిన మాటలకు లోబడే జీవితం మీరు మాకు అనుగ్రహించమని కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పరినామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.